కోలీవుడ్ లో మరో పవర్ స్టార్ వెలిశాడు. ఇతను సూపర్ స్టార్ రజనీని కూడా మించిపోయాడు. అతనే సూర్య. ఈ మధ్య సూర్యకి సరైన హిట్ లేదు. ప్రస్తుతం ఆయన తని నిర్మాణ భాగస్వామిగా ఉండి 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజాకి చెందిన స్టూడియో గ్రీన్ తో కలిసి చిత్రాలు చేస్తున్నాడు. కాగా వీరి కాంబినేషన్ లో నిర్మితమైన 24 చిత్రం తెలుగులో బాగా ఆడి ప్రశంసలు తెచ్చుకున్నా కూడా నిర్మాతగా సూర్యకు జ్ఞానవేల్ కు భారీ నష్టాలను మిగిల్చింది. సో తమిళంలో ఆ చిత్రాన్ని ఎక్కువ రేటుకు కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం తనతో 2 బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన హరిని దర్శకునిగా పెట్టుకుని సింగం సిరీస్ క్రేజ్ తో S3 చిత్రం చేశాడు. సూర్య హరిల క్రేజీ కాంబినేషన్ చూసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కూడా భారీ రేట్లకు కొన్నారు. ఈ చిత్రం దాదాపు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ అయింది. సో తెలుగు వెర్షన్ హక్కులను 18 కోట్లకు కొన్న మల్కాపురం శివకుమార్ కు 11 కోట్లు కూడా రికవరీ కాలేదు. దీంతో ఆయన బాగా నష్టపోయాడు. ఇక ఈ చిత్రం తమిళంలో బాగానే ఆడినప్పటికీ మొత్తం మీద 60 కోట్లు కూడా రాలేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 30 కోట్ల వరకు నష్టం తేలింది. దీంతో ఈ చిత్రం కొన్నవారు లబోదిబోం అంటున్నారు. అంటే తెలుగులో జ్ఞానవేల్ రాజా స్థానంలో శరత్ మరార్ ఉన్నాడు. సూర్య ప్లేస్ లో పవన్ ఉన్నాడు. జస్ట్ అంతే తేడా. మరి 24, S3 రెండింటినీ కొని నష్టపోయిన వారికి పవన్ డాలీకి అవకాశం ఇచ్చినట్లుగా సూర్య కూడా విఘ్నేష్ శివన్ అనే పెద్దగా పేరు లేని దర్శకుడితో ప్రస్తుతం చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రాన్ని తన సినిమాలను కొని నష్టపోయిన వారికి ఇస్తానంటున్నాడు. మరి ఇందులో కొన్న వారి తప్పు ఒప్పులను పక్కన పెడితే కోలీవుడ్ లో మరో పవన్ కళ్యాణ్ గా సూర్య మారాడనే విమర్శలు ఎక్కువయ్యాయి.